నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. సెంటిమెంట్పై సెటిల్మెంట్లా, శ్రీవారి కానుకలు ముడుపులను కొట్టేసిన దొంగలతో రాజీ ఏంటి? ఇంతకంటే మహాపాపం ఉంటుందా? బాబాయ్ హత్యనే సెటిల్ చేద్దామని చూశారు. వారిప్పుడే పరకామణి పైన మాట్లాడుతున్నారు. దేవుడు ఉండి సొమ్ము చోరీ చేయడం చిన్న తప్ప, భక్తుల మనసు గాయపడేలా జగన్ వ్యాఖ్యలు. దేవుడన్నా భక్తులు మనోభావాలన్నా ఆయనకు లెక్కలేదు. రాజధానిపై కొందరికి కడుపు మండుతుంది. కోకోపేటకు మించిన అభివృద్ధిని అమరావతిలో చూస్తారు. మీడియా ప్రతినిధుల భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలు. తప్పుడు కేసులు కోర్టులో నిలబడవు. ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన కొట్టేయరు. జిల్లా కమిటీల జాప్యంపై చంద్రబాబు సీరియస్. 13లోగా పూర్తి చేయాలని పార్టీ నేతలకు ఆదేశం. ఆన్లైన్లో ఆర్డర్ చేసే నిమిషాల్లో ఇంటికి కూరగాయలు. రైతు బజారు ధరలకే డోర్ డెలివరీ. విశాఖలో పైలట్ ప్రాజెక్ట్. ప్రస్తుతం డిజి రైతు బజార్ ఏపీ.com వెబ్సైట్ ద్వారా బుకింగ్. త్వరలో అందుబాటులోకి యాప్. క్లిక్ దూరంలో రైతు బజార్లు. ఆగని ఇండిగోలా, శనివారం మరో 800 సర్వీసులు రద్దు. కొనసాగుతున్న ప్రయాణికుల ఇబ్బందులు. రీఫండ్ ఇవ్వాలని ఇండిగోకు కేంద్రం ఆదేశం. సీఈఓను తొలగించాలని కోరుతున్న కేంద్రం. బాధితులెవరో తేలుస్తాం, కఠిన చర్యలు చేపడతాం. ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు. వారంలో నివేదిక. 2 సంస్థల ఆధిపత్యం కుదరదు. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖలో పట్టేశారు. 2-1తో సిరీస్ భారత సొంతం. అదరగొట్టిన రోహిత్ కోహ్లీ. ఆఖరు వన్డేలో దక్షిణాఫ్రికా సిత్తు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ విరాట్. అమెరికాలో అగ్ని ప్రమాదం. తెలంగాణ విద్యార్థిని మృతి. అపార్ట్మెంట్లో మంటలు మరణించిన సహజారెడ్డి. ఎంఎస్ చదివేందుకు 4 ఏళ్ల క్రితం అమెరికాకు. సైన్యానికి 3D బంకర్లు. హైదరాబాద్లో ఐఐటి ఆవిష్కరణ. రోబోటిక్ హస్తంతో 3D ప్రింటింగ్. డల్లాస్ చేరుకున్న లోకేష్. ఘనస్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. నేడు తెలుగులో ప్రసంగం. కాకాని ఫైల్స్ మిస్సింగ్. 2014 నాటి కల్తీ మద్యం పంపిణీ కేసులో నెల్లూరు కోర్టులో కీలక ఫైళ్ల అదృశ్యం. 2018 చివరిలోనే గుర్తించిన బెజవాడ ప్రత్యేక కోర్టు. 2019లో వైసీపీ గెలవడంతో కేసు మూలకు. తాజాగా ఫైళ్లు గల్లంత విషయం వెలుగులోకి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి కేసులో కూడా ఎలుగుల ఆనవాళ్లు. 4 దశాబ్దాల క్రితం వర్తక కేంద్రంగా మచిలీపట్నం. స్థానిక పరిశ్రమల నుంచి భారీగా ఎగుమతులు. నేటికి దర్శనమిస్తున్న ఆయుధాగారం, స్విమ్మింగ్ పూల్. పర్యాటక కేంద్రంగా మారిస్తే ఎంతో అభివృద్ధి. దైవ సన్నిధిలో నేరాలకు జగన్ వత్తాసు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేశ్లను బొక్కలో వేయాలని జగన్ రెడ్డి కోరుతున్నారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారం అనుభవించిన జగన్ రెడ్డి కూడా అమలు చేయలేకపోయినా ఎన్నికల హామీలు ఎన్నో ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై కొంతకాలం జైలు జీవితం గడిపిన జగన్ రెడ్డి తన వల్లే మిగతా నాయకులు కూడా జైలు జీవితం గడపాలని కోరుకున్నట్లు ఉంది. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. దయవుంచి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నలారా, అక్కల్లారా మర్చిపోకండి ప్లీజ్. ఈనాడు తెలంగాణ.
ఈనాడు తెలంగాణ మెయిన్ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా సంక్షేమంలో నెంబర్ 1, వచ్చే 10 ఏళ్లలో అభివృద్ధి పథకాలతో దేశానికి నమూనాగా రాష్ట్రం, మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం. దేవరకొండ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సదుపాయాల్లో లోటు రావద్దు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణమంతా కలిగదిరిగిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని పనులు పరిశీలించి సూచనలు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లన్నీ అద్భుతంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం ప్రాంగణానికి హెలికాప్టర్లో వచ్చిన సీఎం ఏరియల్ వ్యూ ద్వారా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రాంగణంలోకి వెళ్లి వేదికలు, ఇతర నిర్మాణ పనులను క్షుణ్ణంగా గంటకు పైగా తనిఖీ చేశారు. ఈ సమయంలో సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రంగారెడ్డి, కందుకూరు జయవీర్రెడ్డి ఉన్నారు. ఉన్నతాధికారులు అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని సీఎంకి వివరించగా మార్పులపై ఆయన పలు సూచనలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందించడంలో ఇప్పటికే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా చేశామని, రానున్న 10 ఏళ్లలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ నమూనాగా నిలిచేలా అభివృద్ధి పథకాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాలను పురస్కరించుకొని నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో శనివారం 20 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాం. 8న మధ్యాహ్నం 1:30కు ప్రారంభం. 6 ఖండాలు, 44 దేశాల నుంచి 154 మంది ప్రజాప్రతినిధులు రాక. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. తెలంగాణ భవిష్యత్తు కోసం గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ భవిష్యత్తు కోసం పెట్టుబడులు ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ సమ్మిట్కు మొత్తం 6 ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, అమెరికా నుంచి 46 వస్తున్నారు. ఆలరించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ పోటీలో హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన ఇండియన్ సూపర్ క్రాసింగ్ రేసింగ్ లీగ్ పోటీలు క్రీడాభిమానులను ఊరంతూగించాయి. ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే. రద్దయిన ప్రయాణికులకు నేటి ఉదయం 8 లోపు సొమ్ము వాప్స్. దర్యాప్తు నివేదిక ఆధారంగా కఠిన చర్యలు. ఈనాడు ఈటీవీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గోవాలో అగ్ని ప్రమాదం, 23 మంది మృతి. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఉత్తర గోవాలోని క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. ఉన్నత చదువులకెళ్ళి తిరిగి రాని లోకాలకు. అమెరికాలో అగ్ని ప్రమాదం, హైదరాబాద్ యువతి మృతి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన హైదరాబాద్ యువతి అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. మామ దగ్గరయ్యాడు. సూపర్మాన్ శుక్ర శనివారాల్లో కనువిందు చేసింది. కచ్ఛలో భూమికి చేరువుగా ఉండే ప్రాంతము లోకి చంద్రుడు వచ్చినప్పుడు ఈ పరిమాణం చోటం చేసుకునింది. ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు. విమాన టికెట్ల ధరలపై కేంద్రం ఆగ్రహం. పరిమితికి మించి వసూలు చేయకూడదంటూ ఉత్తర్వులు. కొనసాగుతున్న సంక్షోభం. ఇండిగో సీఈఓకు సోకాజ్ సమాధానం ఇచ్చేందుకు 1 రోజు గడువు. 5వ రోజు 800 పైగా విమాన సర్వీసులు రద్దు. రంగంలోకి రైల్వే 84 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం. మహిళలు అక్రమ రవాణా కేసు పేరిట 4 రోజుల పాటు బెదిరింపులు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ వ్యాపారి నుంచి 1.83 కోట్లు కాజేత. I4C పేరు వాడిన సైబర్ నేరగాళ్లు.
విద్యార్థి బడికి రావాలని వినూత్న ధర్నా చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు రవి, ఉపాధ్యాయురాలు రుక్ని, విద్యార్థులు. మీరు కాలేజీ కుర్రోళ్ళు అవుతారా? విద్యార్థులతో కలిసి పాఠాలు వింటున్న సీనియర్ సిటిజన్లు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరు, వివిధ కోర్సులకు అభివర్తిస్తున్న విశ్రాంతి ఉద్యోగులు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్ వార్తలు చూసుకుంటే, వన్డే సిరీస్ టీమిండియా సొంతం. విశాఖ తీరంలో భారత్ విజయ విహారం చేసింది. ఆఖరు వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. సర్వం భావ్యం. 3,000 కోట్ల పైగా కాంట్రాక్టులు ఊరు పేరు లేని సంస్థకు దారాదత్తం. 1,000 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలు కాదని అనామక సంస్థకు పెద్దపీట. లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ముందుకొచ్చిన వాటిని పట్టించుకొని వైరం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు తూట్లు. టెక్నికల్ ప్రజెంటేషన్ పేరుతో టీడీపీకి చెందిన వ్యక్తికి అప్పగింత. తద్వారా మీకెంత మాకెంత అంటూ కమిషన్లు దండుకునే స్కెచ్. 17న గవర్నర్తో వైఎస్ జగన్ సమావేశం. గవర్నర్తో ఈ నెల 17న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ గురించి గవర్నర్కు వైఎస్ జగన్ వివరిస్తున్నారు. అమ్మాయిలదే అవా. ఈ ఏడాది ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అమ్మాయిలదే పైచేయి. రాష్ట్రంలో 60.72% సీట్లను అమ్మాయిలే దక్కించుకున్నారు. ఇండిగో ఇంకా నేల మీదే. 5వ రోజు ప్రయాణికులకు తీరని ఇక్కట్లు. ఒక్కరోజే 800 పైగా విమానాలు రద్దు. ప్రయాణికులకు క్షమాపణ కోరిన సీఈఓ పీటర్ ఎల్బర్స్. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వెల్లడి. పాలుపోక దిక్కులేక. ఇండిగో నిర్వాహకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అష్టకష్టాలు. శనివారం 144 సర్వీసుల రద్దుతో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు. తిరుపతిలో సిబ్బందిపై, విమాన ప్రయాణికులపై అమాంతం ధరలు పెంచుతున్న ఇతర సంస్థలు. విశాఖ, గన్నవరం, రాజమహేంద్రవరంలో 11 ఇండిగో సర్వీసులు రద్దు. సాక్షి ఎడిటర్పై మరో కేసు. అక్రమాలు, అరాచకాలు, దోపిడీని పరిశీలించేందుకు అక్కసు. ఒక కర్నూలులోని ఇప్పటికే 5 కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10ల సంఖ్యలో కేసులు. భరత్ ఆదేశమా, ప్రభుత్వ నిర్ణయమా కథనంపై తాజాగా మరో కేసు. ఏబీసీ క్యాంపు క్వార్టర్ల వ్యవహారంలో మంత్రి టీజీ భరత్పై తీవ్ర ప్రజా వ్యతిరేకత. అది తట్టుకోలేక సాక్షిపై కక్ష సాధింపు. మంత్రి ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్న పోలీసులు. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో రామనారాయణపురం వద్ద ఆగి ఉన్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టడంతో విజయనగరం జిల్లా ముగ్గురు ఒక అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. 2వ దశ భూసేకరణ నిలిపివేయాలి. రాజధాని పేరిట 2వ విడత భూసేకరణను సమీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాప ప్రేక్షాళనకే శ్రీవారికి నా ఆస్తి రాసిచ్చా. స్వామివారికి కాకుండా ఇంకొకరికి ఎందుకు ఇస్తారు? డిబేట్లు పెట్టి దుష్టప్రచారం చేస్తున్నారు. న్యాయస్థానం జోక్యం చేసుకుంటే నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నేనెంత పాపం చేశానో తలుసుకొని బాధపడిన రోజు లేదు. దయచేసి ప్లీజ్ అంటూ కన్నీటితో పరకామణి కేసు ప్రధాన నిందితుడు రవికుమార్ సెల్ఫీ వీడియో. గుండెకు చలిపోయి. చలి వాతావరణంలో గుండెపై అదనపు ఒత్తిడి. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య గుండెపోటు ఘటనలు
15 నుంచి 20% అధికము. చట్టం బలాదూర్, చంద్రబాబు మార్పు వేధింపులు, మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో సిఐడి బరి తెగింపు, తెల్లవారుజామున వైఎస్ఆర్సీపీ నేత మాధవరెడ్డి ఇంటికి పోలీసులు, కోర్టు సూచనలు పాటించకుండా ఏడింపుల లక్ష్యంగా కుయుక్తులు, మంగళవారం బెయిల్ పిటిషన్ విచారణ ఉండగా బాబు సర్కార్ పన్నాంగము, మదనపల్లి ఘటనలో కుట్ర లేదని ప్రధాన నిందితుడు పాలిగ్రాఫ్ పరీక్షల్లో స్పష్టం, అయినా ఉద్దేశపూర్వకంగా దాన్ని విస్మరిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు. 17 నెలలైన నిషేధిత 22A భూముల విషయంపై ఏమీ తేల్చలేకపోయినా దర్యాప్తు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపరు చూద్దాం. నమస్తే తెలంగాణ. ఈ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఆఫీస్ అయ్యాక నో కాల్స్ నో మెయిల్స్, లోక్సభలో ప్రైవేటు మెంబర్ల బిల్లు, రూపాయి పతనం మంచిదే, ఈ పరిస్థితి ఎగుమతిదారులకు ప్రయోజనకరమే, కేంద్ర మంత్రి నిర్మలా వ్యాఖ్యలు. నిషిద్ధ జాబితాలోకి 22A కోటి ఎకరాలు, పేదల భూముల్లో సర్కారీ ఎర్రజెండా, రైతులారా భూ యజమానులారా బహుపరాక్, 22A జాబితాలోకి భారీగా భూములు, గతంలో 15 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పుడు ఏకంగా 1 కోటి ఎకరాలు చేరిక, విచారణ లేదు, రైతుల అభిప్రాయం లేదు, ఇష్టారీతిగా నిషేధ జాబితాలోకి చేర్చిన వైనం, రైతులు భూ యజమానులకు తీవ్ర నష్టం, అమ్మడానికి కొనడానికి ఇల్లు లేకుండా కళ్యం, నిషేధిత భూ సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ, ఇప్పుడేమో భారీగా నిషేధ జాబితాలోకి, వాలాంతరి భూములు ఉస్పాట్, సర్కారు తీరుపై ఇరిగేషన్ శాఖ ఫైర్, సంస్థ ఉనికి ప్రమాదమని హెచ్చరిక, నాడు ప్రాజెక్టుల పరిశోధనల కోసం ప్రత్యేకంగా నదీ పరివాహకం వెంట ఏర్పాటు, దాదాపు 400 ఎకరాలు కేటాయింపు, నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్, రైతులారా భూ యజమానులారా బహుపరాక్, మీ భూమి మీ పేరుపైన ఉన్నదా, నిషేధ జాబితాలోకి చేరిందా ఓసారి చెక్ చేసుకోండి, సమిసిపోని సంక్షోభం, ఇది 5వ రోజు 470కి పైగా ఇండిగో విమానాలు రద్దు, నేటిలోగా టికెట్లు రీఫండ్కు కేంద్రం ఆదేశం, టికెట్ల ధరలపై పౌర విమాన శాఖ పరిమితులు, ప్రయాణికుల కోసం 84 ప్రత్యేక రైళ్లు బస్సులు ఏర్పాటు, ఇండిగోపై చర్యలు, జరిమానాకు సిద్ధమైన ప్రభుత్వం, 10 పరీక్షలు షెడ్యూల్ ఎప్పుడు, ఇంకా విడుదల కాని వైనం, ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించిన విద్యాశాఖ, దృష్టి పెట్టని సీఎం రేవంత్ రెడ్డి, మరింత ఆలస్యమయ్యే ఛాన్స్, ఏసీబీ ట్రాప్పై సంబరాలు, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి గ్రీన్ఫీల్డ్ హైవే రైతులు శాపాలు, హనుమకొండ కలెక్టరేట్ ఎదుట పటాకులు కాల్చిన హర్షం, ఆయన ఇంట్లో 30 లక్షల లభ్యం, ఖమ్మం జైలుకు వెంకటరెడ్డి, కారుణ్య నియామకాల రద్దుకు కుట్ర, అనారోగ్య బాధ్యతలను మెడికల్ అన్ఫిట్ చేయాలి, విమానాల రద్దు, హైదరాబాద్ ఎయిర్పోర్టుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, గుత్తాధిపత్యం ప్రమాదకరం, ఇదిగో ఇండిగో ఘటన సాక్ష్యం, లేబర్ కోడ్ల అమలుతో అనర్థాలే, తెలంగాణ నుంచి కోడ్లపై పోరు, కార్మిక లోకానికి అండగా ఉంటాం, కాంగ్రెస్ వైఖరిని ఎండగడతాం, అన్ని సంఘాలను ఏకం చేసుకొని కోడ్లపై BRDO పోరాడాలి, జేఏసీగా ఏర్పడి పాలకుల వైఖరిని బట్టబయలు చేయాలి, కేటీఆర్, ఒంటరిగా నా దగ్గరకు వచ్చేయి, దళిత మహిళలకు కాకి ఏదింపులు, న్యాయం చేయాలని ఆశ్రయిస్తే ప్రతిఫలం ఆశించిన పోలీస్ అధికారి, మహిళను వేధిస్తున్న స్థానికుడు, కేసు నమోదు చేసిన చర్యలు తీసుకోవాలంటే నువ్వేమిస్తావని ప్రశ్న, సిబ్బందితో రాత్రి ఫోన్ చేయించి ఒత్తిడి పెంచుతున్న పోలీస్ మీడియాకు బాధ్యతరాలి గోడు, హిల్ పాలసీ ఉల్టా పల్టా, 5 లక్షల కోట్లు భూ స్కామ్, జీవోలో ఒకటి కోర్టుకు చెప్పింది మరొకటి, సహాయం చేజుడు నాకేమైనా తీటనా,
నాకు క్రాస్ క్వశ్చన్లు వేయిద్దంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే బూతులు. పెంబిలో నిలదీసిన ప్రజలపై దురుసుపతనం. ఒడ్లు కొనరు, యూరియా ఇవ్వరు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు. గ్రామాల్లో తిరగాలంటే సిగ్గేస్తున్నది, ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నా. సీఎం సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ వ్యాఖ్యలు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా, అలాగే అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.